అందరికీ నమస్కారం అండి. 3వ తారీఖు జరిగిన కౌన్సిల్ ఎలక్షన్స్ మీద అంబటి రాంబాబు గారు చేస్తున్న అవాకులు చవాకుల మీద ఈరోజు ఒక స్పష్టమైన విశ్లేషణ ఇవ్వదలుచుకున్నాము. కూటమి నాయకులు అందరూ కలిసి వైసీపీ కార్పొరేటర్ని కొన్నారు. వారి ఇంటికి వెళ్ళి కండవాలు కప్పి ఇటువైపుకి లాక్కున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అని ఇలాగా వివిధ రకాలైన దుష్ప్రచారాలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం మరొకసారి తెర మీదకు తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్య కూని అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసో లేదో, మరి గడిచిన 5 సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం చేశారు, ఇవన్నీ ఒక్కసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కొనుగోలు చేస్తున్నారు, లాక్కుంటున్నారు, బెదిరిస్తున్నారు అని ఇలాగా వివిధ రకాలైన మాటలతో వారిని వారు మభ్య పెట్టుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టాలి అనే ఒక ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు. గడిచిన 7 నెలల నుంచి మనం కూటమి ప్రభుత్వం యొక్క పనితీరును చూస్తూ ఉన్నాము. ప్రజలకి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఇటు అభివృద్ధిని చేస్తూ, అదేవిధంగా 4 సంవత్సరాలుగా తల మీద మనకి అప్పుల భారాన్ని ఉంచిన అప్పుల్ని తీరుస్తా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో, ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఆకర్షించి ఇటువైపు వచ్చేయాలి. ప్రజలకి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్క కార్పొరేటరు ఈరోజు ఎన్డీఏ కూటమికి ఆకర్షితులై వస్తున్న క్రమంలో ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన టైం ఇది. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ మనం బురద జల్లొచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఆయుధంగా ఫస్ట్ నుంచి కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇటు వారి కిందున్న ప్రతి స్థాయి లీడర్ వరకు కూడా ఇదే ఒక కార్యక్రమాన్ని చేపడతా వస్తూ ఉన్నారు. దీనికి ఎంత మాత్రం అంగీకరించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మరొకసారి చాలా ఘాటుగా వ్యాఖ్యానించాల్సి వస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు అనే అంత కర్మ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అసలు పట్టలేదు. స్వచ్ఛందంగా ఎందరో, ఇప్పుడు వచ్చిన వారు కాకుండా ఎందరో వస్తాము అని అన్నప్పటికీ కూడా మాకు వాళ్ళ క్యాండిడేచర్ని చూసి మాత్రమే తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒకళ్ళని కొనుగోలు చేసి మరి లాక్కోవాల్సిన అవసరం మాత్రం ముమ్మాటికి లేదు. గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపుగా 5,500 కోట్ల అప్పుని ఆంధ్ర రాష్ట్రం మీద పెట్టి ఈరోజు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి, సంక్షేమాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదెంతో హాస్యాస్పదం. కేవలం ఎగ్ పఫ్ఫులకి లేదంటే సమోసాలకి కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ఖర్చుని, బుడమేరు వాగు గురించి మాట్లాడుతున్నారు. అదెంత హాస్యాస్పదం. వారి శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టిన డబ్బుని విమర్శించే ఒక ప్రక్రియ అనేది చాలా చాలా బాధాకరం. కాబట్టి ఏమాత్రం అర్హత లేని రాజకీయ నాయకులుగా పేరుగాంచి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ గవర్నమెంట్, వైసీపీ నాయకులు ఇకనైనా వారి నోటికి తాళం వేసుకొని జరుగుతున్నది కేవలం చూస్తూ ఉండడం తప్ప ఇంకేది వారికి అవసరం లేదుగా ఒక దిశానిర్దేశం, ఒక చెంపపెట్టుగా చెప్పదలుచుకున్నాము. మరొకసారి ఇలాంటి దుష్ప్రచారాలు చేసి గుడ్డ కాల్చి మీద వేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి చెప్తా. కౌన్సిల్ ఎలక్షన్స్ చాలా విజయవంతంగా, చాలా సజావుగా, చక్కగా నిర్వర్తించాము. రానున్న రోజుల్లో కూడా ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి ఈ గుంటూరు కార్పొరేషన్లో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చి అభివృద్ధి పదంలో గుంటూరు కార్పొరేషన్ ముందుకు తీసుకువెళ్ళబోతా ఉన్నాము. గడిచిన 5 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ దుస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ చూశారు. గుంటలమయమైపోయి, డ్రైనేజీ పొంగిపోయి చనిపోయిన పరిస్థితుల్ని తీసుకొచ్చి ఈ రోజు కార్పొరేషన్ లో నాయకత్వం మాట్లాడుతూ ఉంది అని అంటే ఎంత హాస్యాస్పదం. నిజంగా ప్రజల కోసం ఉండే ఒక నాయకులు ఉండి ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఉన్న పదవికి ఇంకా వేలాడాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము మీకు హితవు పలుకుతూ ఉన్నాము. కాబట్టి మీరు పెద్దరికంగా మాట్లాడే ఈ మాటలన్నింటినీ కట్టిపెట్టి ఇక మీరు జరుగుతున్న అభివృద్ధిని చూసి నోటు మీద వేలేసుకోండి. లేకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క 11 సీట్లకు కూడా మీరు అర్హత లేకుండా పోతారు. అసలు వైసీపీ ప్రభుత్వం అనేదే లేకుండా పోతుంది. కాబట్టి మీరు ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఏమి మాట్లాడుతున్నారు, ఏమి అబద్ధాలు మాట్లాడుతున్నారు అన్నది కూడా గమనిస్తా ఉన్నారు. ఎంత అభివృద్ధి జరుగుతుంది అన్నది గమనిస్తున్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా మీరు ఈ యొక్క బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే నిజంగా మీకు రానున్న రోజుల్లో ఒక్క సీటు కూడా మిగిలే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంకా
6 ఘన విజయాన్ని సాధించి కౌన్సిల్ ఎన్నికల్లో అయినప్పటికీ మేము మేయర్ పదవిని అదే విధంగా కొనసాగిస్తాము అని అంటే అది నిజంగా సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఆల్రెడీ నెలకొంది. మీరు మాకు అక్కర్లేదు అని చెప్పి కార్పొరేటర్లు అందరూ కూడా 6 ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఘన విజయంతో ఎన్నిక కాబట్టి ఎలక్షన్లో సక్సెస్ చేయించినప్పుడు ఇంకా మేము మేయర్ పదవిని పట్టుకుని డిప్యూటీ మేయర్ పదవిని పట్టుకుని వేలాడతాము అన్నది ఎంత హాస్యాస్పదమో మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగానే సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క పదవుల్ని వీడాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడైనా కార్పొరేషన్ చాలా తొందరగా ఎట్లాగూ మార్చి 17 తర్వాత ఇది జరగబోతుంది, ఈ లోపే తెచ్చుకుంటే ఆ మాత్రం ఏదైనా గౌరవం అయినా మీకు దక్కుతుంది అని చెప్పి హితో పలుకుతుంది. ఏం లేదండి, వాళ్ళు ప్రజలు గమనిస్తా ఉన్నారు వాళ్ళని. ఇంకా చెయ్యలేదు అని అంటే వాళ్ళు ఏ రకమైన ఆలోచన తత్పరతో ఉన్నారు మాత్రమే మనం గమనించాల్సిన విషయం. అందరికి నమస్కారం. నిన్న గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కూటమికి సంబంధించినటువంటి 6 అభ్యర్థులను కార్పొరేటర్లు ఎన్నుకోవడం జరిగింది. 12 మంది పోటీ చేస్తే 6 గెలిస్తే అది అప్రజాస్వామికం అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు నిజంగా చెప్తే ప్రజాస్వామ్యానికి ప్రతిబింబంగా నిన్నటి ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇదే స్థాయి సంఘం ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఎమ్మెల్యే కార్యాలయంలో లేకపోతే జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు రాసి ఇచ్చినటువంటి పేర్లు మాత్రమే స్టాండింగ్ కమిటీలో ఉండేవి. ఈరోజు పారదర్శకంగా కార్పొరేటర్లందరూ కూడా పాల్గొని ఎన్నికలు నిర్వహించి ఎన్నికల ద్వారా గెలుపొందినటువంటి వాళ్ళని ఈ విధంగా మాట్లాడేటువంటి మనస్తత్వం అంబటి రాంబాబు గారికి చెల్లదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఎవరైతే కార్పొరేషన్ మేయర్గా ఉన్నటువంటి మనోహర్ నాయుడు గారి మీద వారి సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వారు క్యాంపులు పెట్టి తీసుకువెళ్ళినటువంటి కార్పొరేటర్లే, వాళ్ళు బస్సుల్లో తీసుకొని వచ్చినటువంటి కార్పొరేటర్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు కోటేసినటువంటి పరిస్థితులు మీకు అందరికి కూడా కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేయర్ గారికి తను చేస్తున్నటువంటి పదవి మీద గౌరవం ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే మీ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు మీ మీద నమ్మకం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి అభ్యర్థులు కోటేసినటువంటి పరిస్థితులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గొప్ప గొప్ప మాటలు చెప్పేటువంటి అంబటి రాంబాబు గారు నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు దగ్గరికి రండి అని చెప్పి మేము ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం. నిజంగా అంబటి రాంబాబు గారు మీడియా సమావేశంలో మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే మీరు కానీ మీ మేయర్ గారు కానీ మీకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే రేపో మాపో రాజీనామా చేసి మేయర్ పదవికి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజాప్రతినిధుల దగ్గరకు వచ్చి ఎన్నికలకు మేము సిద్ధం అని చెప్పి బహిరంగ చర్చకు మీరు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో నగరాన్ని నరక పాలన చూపించినటువంటి పరిస్థితులు ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతా ఉన్నారు. ఏ ఒక్క అభివృద్ధి ప్రణాళిక లేదు, చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు లేవు, దాచుకోవడం తప్ప వేరే ఆలోచన చేయనటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా కనిపిస్తా ఉన్నాయి. గాంధీ పార్కులో కానీ మీరు చేసినటువంటి కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఏదైతే కట్టినటువంటి అక్రమ కట్టడాల గురించి కూడా తొందరగా వెలుగులో వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టేది లేదు. మీరు చేసిన తప్పులు ప్రతి ఒక్కటి కూడా ప్రజా కోర్టును నిలదీస్తాం. మీరు ఈరోజు అధికారం పోయిన తర్వాత మీరు చేసేటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టాం అంటే దీనికి కారణం ప్రజల్లో కానీ ప్రజాప్రతినిధుల్లో మీ మీద విశ్వాసం లేకపోవడం. మీ మీద ఉన్నటువంటి అవినీతి మరకలను తుడుచుకునేటువంటి కార్యక్రమం చేయండి. మీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా
వెంటనే మీ మీద వచ్చినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దాన్ని ప్రజలకు సమాధానం చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకొని చంద్రబాబు నాయుడు గారి విజన్ తో ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అంటూ 164 సీట్లను గెలిపించడం జరిగింది. పక్కనున్నటువంటి అమరావతి అభివృద్ధి కానీ ఈరోజు రాష్ట్రంలో 7 నెలల్లోనే ఏ విధంగా అభివృద్ధి పరిగెత్తా ఉంటుందో ప్రజలు చూస్తా ఉన్నారు. అందుకని గుంటూరు నగరానికి సంబంధించి కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఈ 7 నెలల్లో మొదలయ్యేనో మీరు ఒక్కసారి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఏదైనా బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. మేయర్ గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఈ 7 నెలల్లో కార్పొరేషన్ లో జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో దీని మీద మాట్లాడడానికి మేయర్ గారికి దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి బహిరంగ చర్చకు రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.